పతివ్రత పరమాన్నం వండితే, మీరు అన్నది కరెక్టే, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారి దాకా చల్లారలేదంట. విన్నారు ఇది? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే విజయసాయి రెడ్డి గారి గురించి. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు పతివ్రత పరమాన్నం వండితే తెల్లారి దాకా చల్లారలేదని, ఎందుకు చల్లారలేదని నన్ను అడగమాకండి నిజంగా. ఎందుకంటే నాకైతే తెలియదు. ఎందుకు చల్లారలేదనేది విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది విజయసాయి రెడ్డి గారిది. ఎందుకంటే కొన్ని వస్తున్న వార్తలు, కొన్ని వీడియోలు చూస్తే పార్టీ నుంచి వెళ్ళిపోవడం తప్పు కాదు, పార్టీ మారడం అది ఆయన ఇష్టం, ఇలాగా అది ఎవరికైనా తప్పదు. కాకపోతే వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత, అంటే ఏరు దాటిదాకా ఏంటి ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అని అనడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారంగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళడం తప్పు కాదు, తప్పు అని నేను అంటలా. కానీ అదే సమయంలో, ఆయన ఇంటికి వెళ్ళిన అదే సమయంలో టీడీ జనార్దన్ రావు గారు రావడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్తాను. అది తప్పే అనటం మాటకి. ఎందుకంటే టీడీపీ తోటి సత్సంబంధాలు నెరవేర్చుకోవడానిక, కలుపుకోవడానిక, ఏంటి ఏం జరిగినాయి చర్చలు అని ఒకంత కుతూహలంతో అందరూ అడుగుతారు, వీడియోలు చేస్తారు. అదేదో తప్పు అయినట్టుగాను, పెద్ద రాద్ధాంతం జరిగినట్టుగాను విజయసాయి రెడ్డి గారు ఏదో కావాలని నన్ను చేస్తారన్నట్టుగా మాట్లాడటం మమ్మాటికి తప్పే. అసలు విజయసాయి రెడ్డి వైసీపీలో నెంబర్ 2 ప్లేస్ కోసం ఉన్నాడా, లేకపోతే ఆయనకి రావాల్సింది ఏమి రాలేదా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటో నేను చదివి వినిపిస్తాను. చదివి వినిపించే ముందు విజయసాయి రెడ్డి గారి గురించి అందరికీ తెలియాలంటే ఫస్ట్ మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత, జనాలందరూ తెలియాలి కాబట్టి. వీడియో విజయసాయి రెడ్డి గారి గురించి కూడా తెలియాలి కాబట్టి విజయసాయి రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఒకసారి చదువుతాను, ఒక్కసారి వినండి. విజయసాయి రెడ్డి గారు ఓకే వచ్చేసారండి, ట్వీట్ కూడా వస్తుంది. ఫస్ట్ పాయింట్, నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో క్వార్టరీకి నచ్చడం లేదు. నేను ఫస్ట్ నుంచి క్వార్టరీ అంటున్నాడు. క్వార్టరీ ఉందన్న విషయం నేనే చెప్పా, ఇంకా విజయసాయి రెడ్డి గారు చెప్పడానికి ఏముంది? ఇక్కడ కూర్చున్న నేనే చెప్పా. వైఎస్ఆర్సీపీ వాటిమికి గల కారణాల్లో ప్రధానంగా ఒక కారణం ఉంది, అది ఆయన చుట్టూ ఒక క్వార్టరీ ఏర్పడడం. ఆ క్వార్టరీ ఏంటి, ప్రజలకి, మధ్యలో ఉండే ఎమ్మెల్యేలకి, తర్వాత మంత్రులకి, ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య చాలా బలంగా పనిచేసింది కాబట్టి పోయింది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తాడు, నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో క్వార్టరీకి నచ్చడం లేదు, అందుకే నాపై వైఎస్పీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. ఏది అబద్ధం? మీరు ఎవరైతే ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళడం అబద్ధమా? అదే సమయంలో టీడీ జనార్దన్ గారు ఆయనతో మీరు కలవడం అబద్ధమా అనేది మీరు కొంచెం క్లారిటీ ఇచ్చుంటే బాగుండు. అందుకే నాపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం అంటే మాట గుర్తొచ్చింది, ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలా. వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విజయసాయి రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని, అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, భయంకరంగా కెలుగొదులు పడేయన, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది. ఎవరైనా అంతే కదా, ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళదే అన్నట్టుగా జరుగుతుంది కదా రాష్ట్రాల్లో పరిపాలన. కాబట్టి విజయసాయి రెడ్డి గారు, నేను అది తర్వాత చెప్తాను, అందుకే నాపై అబద్ధపు పోస్టులు పెడుతున్నారు, నేను కెలకడం మరియు ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. అవ్వండి, ఎవరొద్దన్నారు? నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. అంటే మీరు రియాక్ట్ అయితే కనుక జగన్ గారికి నష్టం కలుగుతుంది, మీరు డైరెక్ట్గా చెప్పాలని ఉంది. కాబట్టి రాజకీయ అనుభవం లేని ఈ క్వార్టరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో, కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం లేదు. పార్టీలో నెంబర్ 2 స్థానం కోరుకున్నది మీరే గతంలో, అది లేదనే కదా బయటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు మీకు రాజ్ కేసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంచెం తారతమ్యాలు రావడం వల్ల, కాబట్టి ఎక్కువ ప్రయారిటీ ఆయన కూడా వల్ల మీకు నచ్చక బయటికి వెళ్ళిపోయారని బయట జనం మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఎలాగంటే, నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువును చేద్దాం అని క్వార్టరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతగా ముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చేశాను. 2011లో 21 కేసుల పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే క్వార్టరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా, సంబంధం లేకుండా బాధ్యత చూసుకుని ఉండేవాడినేమో
అంటే ఆల్రెడీ నేను ఒక 21 కేసులు వేసుకున్నాను నా నెత్తి మీద 2011లో. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 20 కేసులు వేసుకుంటాను కానీ నేను సిద్ధం. కానీ జగన్ గారు అడుగుంటే కానీ క్వార్టరీతోటి నా పైన రుద్దించే చేశారు అని అయితే అన్నాడు ఆయన. క్వార్టరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా కుటుంబానికి సేవ చేసిన నన్ను క్వార్టరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. అది మీ బాధ. ఎవరు క్వార్టరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే, ఎవరో క్వార్టరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డోడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడిపోయిన మనిషి అవుతాడా? కాబట్టి అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. పాపం మనకి తెలియదంట. తెలియకుండానే మీరు ఆడిపోసుకుంటున్నారా? కాబట్టి టీడీ జనార్దన్ గారు ఆ ఇంటికి వస్తున్నారని తెలియకుండా ఈయన అనుకోకుండా ఎవరైతే ఆదిశాస్త్రిగిరిరావు గారు ఉన్నారో ఆయన ఇంటికి ఈయన వెళ్ళారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరం అంటే ఎలాంటి చర్చలు జరగలేదు. మేము ఎదురు బదురు కూర్చున్నా కానీ మాట్లాడుకోలేదు. మేము ఎదురు బదురు కూర్చున్నా కానీ చూసుకోలేదు. నేను అడితిరిగి కూర్చున్నాను, ఆయన అడితిరిగి కూర్చున్నాడు అని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా. ఓకే, కావాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని కలుస్తాను. కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను? వారి గతంలో రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు మిత్రులే. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకులను కలిశానే జగన్ గారి క్వార్టరీ అంటున్నారు. మరి స్కామే లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను? స్కామ్ గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని ప్రస్తావించలేదు. ఇంకెవరైనా ఉన్నారా ప్రస్తావించడానికి? ఇప్పుడు చెప్తాం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి ఎప్పుడైతే వైసీపీ అధికారంలో దిగిందో కొంచెం ప్రెజర్ పెరిగింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కావచ్చు, జనసేన కాబట్టి ఈయన మొత్తం కెలికి పారేశారు మొత్తం అందరినీ. ఆటోమేటిక్గా తన ట్వీట్ల ద్వారానో తన వ్యంగ్యపు మాటల ద్వారానో మొత్తానికి ఎలాగైతే కలిపి కుదిపారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అధికారం లేదు, తప్పు లేదు, అధికారం లేదు. కాబట్టి అధికారం లేకపోయినా నికర్స్గా నిలబడాలంటే మన దగ్గర ఏ తప్పు ఉండకూడదు. ఒకవేళ ఉందా అంటే కనుక ఉందో లేదో ఆ పైవాడికి ఎరుక. కాకపోతే కొన్ని ఇబ్బందులు అయితే విజయసాయి రెడ్డి గారి మీద పడ్డాయి అధికారం కోల్పోయిన తర్వాత. చెప్పండి రా, ఏదైతే తన వరకు అయితే బరిందులండి విజయసాయి రెడ్డి గారు. తన వరకు తను ఏం చేసినా, తన మీద కేసులు పెట్టినా 20 కేసులు పెడితేనే జరగలేదు ఈయన. కాబట్టి తన వరకు అయితే ఆయన జంకకుండా, అదరకుండా, బెదరకుండా ఉండేవాడేమో. ఎప్పుడైతే ఫ్యామిలీని టచ్ చేశాయో, కూటమి ఏదైతే కేసులు కావచ్చు, ఏదైతే కావచ్చు, మొత్తానికి ఫ్యామిలీని టచ్ చేశాయో. ఎలా అంటే కూతురు, ఆయనకి ఒక్కగారు కూతురు, ఆ కూతురుకు కూడా ఏదైతే ఎక్కడ విశాఖలో ఉన్న తన బిల్డింగ్, భీమిలిపల్లిలో ఉన్న తన బిల్డింగ్ కట్టడాల గురించి, ఏదో ప్రహరీ గోడ గురించి అనుకుంటా. కాబట్టి దాని నిమిత్తం కోర్టు కేసులు రావడం, అలాగే అల్లుడి మీద కూడా ఏంటి కొంత ఇబ్బంది కలగడం, ఆయన ఫ్యాక్టరీ కూడా కొంచెం ఇబ్బందుల్లో పడడం, ఆయన వ్యాపారాలకు కూడా కొంచెం ఇబ్బంది కలగడం విజయసాయి రెడ్డి రాజకీయాల వల్ల. కాబట్టే కోపం వచ్చింది విజయసాయి రెడ్డి గారి వల్ల. విజయసాయి రెడ్డి గారికి అయితే పర్వాల ఫ్యామిలీని టచ్ చేయడం. కూతురు ఒప్పుకోకపోవచ్చు, ఏంటన్నా నీ వల్ల మాకు చెప్పలేండి, మేము ఎలా వల్ల మేము బతుకుతున్నాం కదా. మీ అల్లుడి గారికి కూడా, పైగా అల్లుడి గారికి కూడా ఎఫెక్ట్ కలిగింది. కాబట్టి అందువల్ల వాళ్ళు చెప్పడం వల్ల మొత్తానికి ఎలా అయిందంటే లేనిపోయింది. నా వల్ల నా కుటుంబం రిస్క్ పట్టడం ఎందుకు, ఇదేదో రాజకీయాలకు స్వస్తి పలికేదామని చెప్పేసి ఆయన స్వస్తి పలికొండొచ్చు. లేదు, అధికారం లేదు కదా, మనం సైలెంట్గా ఉండాలంటే మన పార్టీ నుంచి మనం రాజీనామా చేసేస్తే మన మీదకి వచ్చే ఒత్తిడి, ప్రెజర్ ఏదైతే ఉందో అది ఆగుతుంది అనుకున్నారో మొత్తానికి రాజీనామా చేసేసారు. రాజీనామా చేసేసిన తర్వాత కొన్ని అపవాదులు, అబండాలు కొన్ని అయితే వేయడం జరిగింది. మామూలే. అంటే కృష్ణ గారి ఘట్టమనేని కృష్ణ గారి సినిమా కృష్ణ గారికి, అదే కృష్ణ గారి కుటుంబానికి ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయంట. ఆ ఉండడం బట్టి నేను వెళ్ళడం తప్పలేదు అన్నాడు. కానీ ఆయన వెళ్ళడం తప్పని నేను అనండి యాక్చువల్గా. కానీ వెళ్ళిన తర్వాత టీడీ జనార్దన్ గారు కూడా వచ్చి ఆయన కూడా మాట్లాడడంతో కొన్ని రాజకీయ లబ్ధి అంటే లేకుండా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు తర్వాత ఆయన బయటకు వచ్చేసిన తర్వాత తెలుగు మానేసి హిందీలో ఏంటి ట్వీట్లు పెట్టడం అంటే వేరే రాజకీయ లబ్ధి లేకుండానే. కాబట్టి ఆయన ఖచ్చితంగా వేరే పార్టీలు అంటూ చేరతాడు. ఒకసారి ఏమో నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు ఆయన. వ్యవసాయం చేసుకుంటారా నిజంగా మీరని విలేకరులు పదే అడిగితే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే రావచ్చు, దాన్నే ఉందన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇప్పుడేమో నేను అసలు ఎట్టుబడుతున్న టీడీపీలో చేరే అవకాశమే లేదన్నాడు. చూడాలి విజయసాయి రెడ్డి గారు అవతారాలు అనుకోవాలో లేకపోతే ఆయన చేస్తున్నటువంటి ఆయన మొత్తానికి మారుతూ వస్తున్నాయి. కాబట్టి విజయసాయి రెడ్డి గారు మరలా కలవడం, ఇప్పుడు కలవడం వర్గాలు ఏంటంటే ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాంట్లో ఈయన్ని మాట్లాడడం, ఈయన చేత కొన్ని నిజాలు చెప్పించుకోవడం జరిగింది. ఏం చెప్పారంటే కనుక ఏదో నేను చెప్పానులే A1 గురించి అది ఇదని చెప్పుకొచ్చాడు. దీంట్లో జగన్ గారితో కూడా ముడిపడి ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు.
జగన్ గారితో పాటు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, జగన్ గారి జీవితం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. మొత్తానికి ఏదైతేనండి జగన్ గారిని ముంచే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడేమో అనేది మెయిన్ వైసీపీ వాళ్ళు భయపడుతున్నాడండి విషయం కదా. కాబట్టి ఏముంది దస్తగిరి లేవనో లేకపోతే ఎవరో నేను అప్రూవల్గా మారానో లేకపోతే లేని ఉన్నాయి కల్పించి చెప్తాడని ఏదో భయం ఉంటుంది, లేకపోలేదు. కాబట్టి విజయసాయి రెడ్డి గారి గురించి ఈ రకంగా అయితే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది వాస్తవంగా. కానీ ఈయన కూడా చాటుమాటున కొన్ని ఇళ్లలోకి వెళ్ళి రావడం, ప్లాట్ నెంబర్ 206 ఇలా కొన్ని ప్లాట్ నెంబర్లు అవి చెప్తున్నారు. చూడాలి మరి. విజయసాయి రెడ్డి గారు అయితే కనుక ప్రస్తుతంగా నాకేమీ లేదు, నాకేమీ తెలియదు అని అయితే మాట్లాడతాం. చూద్దాం ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో. చూస్తున్నా మీరు అందరూ కూడా విజయసాయి రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.